Hi guys, welcome to YCC Yojit Cricket Chat. My name is Sai, and thank you so much for your support and suggestions. And match number 42, అసలు ఇది అరాచకం అనాలో లేకపోతే ఇట్స్ అన్ అబ్సల్యూట్ మ్యాడ్నెస్ అసలు. 262 రన్స్ చేసేసేసారు ఒక టీం. ఏ టీం అయితే అసలు ఈ ఐపీఎల్లో స్ట్రగుల్ అవుతుందో, ఏ టీంకి అయితే బ్యాట్స్మెన్స్ ఫామ్లో లేరో అలాంటి టీం ఒక 262 రన్స్, అది కూడా ఒక ఓవర్ మిగిలుండి చేసేసారు. అది కూడా ఎలాంటి బౌలింగ్ అటాక్ మీద? ఉవేస్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, చమీరా ఇలాంటి అండ్ రసుల్, ఎవరైతే స్లో బౌల్స్తో వికెట్లు తీస్తాడో రసుల్, అలాంటి ఒక బౌలింగ్ అటాక్ మీద ఒక ఫామ్లో లేని పంజాబ్ టీం బ్యాట్స్మెన్స్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే అసలు ఇది చేసేసారంటే ఇది కళలో కూడా అది నిజం కాదు. ఎప్పుడైతే కేకేఆర్ 261 బోర్డు మీద పెట్టారో డెఫినెట్గా ఇట్స్ కేకేఆర్ విన్ అనే అనుకున్నాం. అసలు అసలు ఈ ఐపీఎల్లో ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అసలు 260, 270, 280 అసలు అవలేలుగా సింపుల్గా కొడుతున్నారు. 200 అనేది అసలు ఒక చిన్న స్కోర్ అయిపోయింది. అది కూడా అంత ర్యాపిడ్ చేంజ్ అసలు ఇది కంటిన్యూస్గా వస్తున్న చేంజ్ కాదు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో మీకు ఒకే ఒక్క మ్యాచ్లో 250+ వచ్చింది, అది ఎల్ఎస్జి వాళ్ళు కొట్టారు. అలాంటిది ఈ ఐపీఎల్లో ఆల్రెడీ 7 స్కోర్స్ వచ్చినాయి 250+, 287, 277, 262, అసలు 7 స్కోర్లు వచ్చినాయి. అసలు ఇంకా మ్యాచెస్ మీకు ఉన్నాయి. 42nd మ్యాచ్ ఇది. ఆల్మోస్ట్ ఇంకా 30 మ్యాచ్లు ఉన్నాయి. మరి ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ అవుతాయో తెలీదు. 42 సిక్స్లు కొట్టారు ఈ మ్యాచ్ మొత్తం. 42 సిక్స్లు అంటే ఆల్మోస్ట్ 250 రన్స్. ఈ మ్యాచ్లో రికార్డ్ అయిన రన్స్ 520 రన్స్, అంటే సగం రన్స్ సిక్స్లోనే వచ్చేసినాయి. ఓన్లీ సిక్సెస్, నాట్ ఫోర్స్. సారీ, 6-4 కాంబినేషన్ ఇది. మొత్తం 42 బౌండరీస్ వచ్చినాయి. అలాంటి అసలు అరాచకం అసలు ఈ ఐపీఎల్ అయితే. ఫస్ట్లీ పంజాబ్ వన్ ద టాస్ అండ్ ఆస్క్డ్ కేకేఆర్ టు బ్యాట్ ఫస్ట్. అది రాంగ్ డెసిషన్ ఏమో అని అనుకున్నాం, ఎందుకంటే ద వే సాల్ట్ అండ్ నెరైన్ బ్యాటెడ్, సూపర్ బ్యాటింగ్ వాళ్ళిద్దరి దగ్గర నుంచి. అసలు మనం అనుకున్నాం ఇంతకుముందు, సాల్ట్ ఆడకపోతే నెరైన్ ఆడుతున్నాడు, నెరైన్ ఆడకపోతే సాల్ట్ ఆడుతున్నాడు. కానీ ఈ మ్యాచ్ ఇద్దరు ఆడారు, ఇద్దరు కూడా చాలా బాగా స్టార్ట్ చేశారు. అసలు నో క్లూ. శామ్ కరణ్ కానీ, హర్షదీప్ కానీ, హర్షల్ పటేల్, రబాడా, ఎవ్వరికి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి క్లూ లేదు. అలా కొట్టారు వాళ్ళు, సాల్ట్ అండ్ నెరైన్. ఆల్మోస్ట్ వాళ్ళు 6 అవర్స్లో దే స్కోర్ 76 for 0. 6 అవర్స్ అండ్ 8 అవర్స్కి దేవర్ 100 క్రాస్ చేస్తారు వాళ్ళు, 105. అలా ఫస్ట్ వికెట్ ఎక్కడ పడిందంటే 10.2 దగ్గర పడింది. 38 for 1. నరైన్ అవుట్ అయ్యాడు అక్కడ ఫర్ రాహుల్ చహర్ బౌల్డ్ రియల్లీ వెల్. రాహుల్ చహర్ ఈ మ్యాచ్కి ముందు ఇస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్ అనుకున్నాం, బట్ దిస్ మ్యాచ్ ఇస్ బౌల్డ్ రియల్లీ వెల్. 4 ఓవర్లు వేసి 33 for 1, చాలా మంచి బౌలింగ్ చేశాడు. అక్కడ దే గాట్ ఏ బిట్ ఆఫ్ కొంచెం డిప్ వచ్చింది 14th ఓవర్ దాకా, 10-14. ఇదే డిఫరెన్స్ వాళ్ళకి వీళ్ళకి. 10 అవర్స్కి దేవర్ 137, 14 అవర్స్కి దేవర్ 176. అంటే ఆ 4 ఓవర్లో జస్ట్ 40 రన్లు వచ్చినాయి వాళ్ళకి. పంజాబ్కి ఈ 4 ఓవర్లో దే గాట్ ఆల్మోస్ట్ 65 రన్స్, 70 రన్స్ వచ్చినాయి. అసలు వాళ్ళు ఎక్కడెక్కడ డిప్ అవ్వలేదు. పంజాబ్ వాళ్ళు చేజ్లో కంటిన్యూస్గా కొడతానే ఉన్నారు. వీళ్ళకి ఈ 4 ఓవర్లో కొంచెం దెర్ ఇస్ స్లంప్. 14 అవర్స్కి దేవర్ 176 for 2. సాల్ట్ కూడా అయిపోయాడు, క్లీన్ బౌల్డ్. అప్పటికే 2 సిక్స్లు కొట్టి ఉన్నాడు ఫిల్ సాల్ట్. ఇంకొక బిగ్ హిట్ ట్రై చేశాడు, శామ్ కర్ క్లీన్ బౌల్డ్ అది. అండ్ రసుల్ని పంపారు. 1 డౌన్లో వెంకటేష్ అయ్యర్ వచ్చాడు, తర్వాత రసుల్ వచ్చాడు. రసుల్ ఆల్సో ప్లేడ్ ఈస్ పార్ట్, ఒక 12 balls 24. అండ్ నాకేమనిపించిందంటే వెంకటేష్ అయ్యర్ ప్లేస్లోనే రసుల్ని పంపి తర్వాత రింకుని పంపుండాల్సింది. వాళ్ళు రింకుని అనవసరంగా హోల్డ్ చేస్తున్నారు. రింకు మన ఇండియన్ టీంకి కానీ కేకేఆర్ టీంకి కానీ రింకు షుడ్ ప్లే ఒక 5-6 balls ఎక్స్ట్రా ఆడితే హీల్ ప్లే రియల్లీ వెల్. రింకు ఆడడం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్.
చివరిలో ఒక ఫినిషర్గా వాళ్ళు వెంకటేష్ అయ్యర్ని పంపారు. ఓకే, వెంకటేష్ అయ్యర్ ప్లేడ్ వెల్, 23 balls 39. అండ్ శ్రేయస్ అయ్యర్ వచ్చాడు రసూల్ అవుట్ అయ్యాక. శ్రేయస్ అయ్యర్ కూడా చాలా బాగా ఆడాడు. ఆల్మోస్ట్ ఒక 10 balls 28 ఒక ఫ్రీ హిట్టింగ్ చేశాడు. తర్వాత రింకు వచ్చిన టైంకి ఇంకా కొడతానే ఉండాలి. సో అప్పటికే ఒక 4 కొట్టాడు అండ్ తర్వాత హీ అవుట్. సో లాస్ట్ 2 hours పంజాబ్ వాళ్ళు చాలా బాగా కంట్రోల్ చేశారు. లాస్ట్ 19th over హర్షదీప్ ఓవర్ 10 runs వచ్చినాయి అంతే. 10 runs ఇచ్చి ఒక వికెట్ తీశాడు, అయ్యర్ వికెట్. అండ్ 20th over హర్షల్ పటేల్ కన్సిడర్ 12 runs అండ్ వికెట్ ఆఫ్ రింకు. అది చాలా క్రూషియల్. ఆ 2 ఓవర్లు లాస్ట్ 2 hours దే గాట్ జస్ట్ 22 runs. అఫ్ కోర్స్ దానికి ముందు ఓవర్ శామ్ కరణ్ 24 runs కొట్టారు అనుకోండి, అది వేరే విషయం. శ్రేయస్ అయ్యర్ చితక్ కొట్టాడు అసలు. 3 సిక్స్లు ఒక 4 ఏదో కొట్టాడు. లాస్ట్ 2 hours పంజాబ్ వాళ్ళు బౌల్డ్ రియల్లీ వెల్. అందుకే వాళ్ళు 260 దగ్గర ఆగారు. లేకపోతే అయ్యి ఒక 30 runs కనీసం ఇంకొక 20 runs వచ్చిండుంటే 280, 275, 280 టచ్ అయ్యేది వాళ్ళ స్కోర్. బట్ సాల్ట్ అండ్ నరైన్ ప్లేడ్ సూపర్బ్లీ. నరైన్ అసలు హైయెస్ట్ వికెట్ టేకర్ కింద నరైనా ఉన్నాడు వాళ్ళకి, అండ్ హైయెస్ట్ రన్ గెటర్ కింద కూడా నరైనా ఉన్నాడు వాళ్ళకి. నరైన్ చాలా క్రూషియల్ ప్లేయర్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా ఉన్నాడు కేకేఆర్కి. సో నాకు 261 కొట్టాక అసలు కేకేఆర్ వాళ్ళు ఆరామ్సే ఉండుంటారు. చాలు, ఎంత కొడతారు, మహా అయితే ఓ 250 దాకా వస్తారు, మనం ఏం కంగారు పడక్కర్లేదు అనుకుని ఉంటారు. ఎందుకంటే పంజాబ్ టీం ఫామ్లో లేదు. దే ఆర్ లూజింగ్ మ్యాచెస్, దే ఆర్ షార్ట్ ఆఫ్ దేర్ కాన్ఫిడెన్స్, అండ్ వాళ్ళ కీ ప్లేయర్ శిఖర్ ధావన్ లేడు. సో డెఫినెట్గా వాళ్ళకి అంత సీన్. 262 అంటే అసలు అది 99.999% 262 చేసి చేయాలంటే డెఫినెట్లీ ఆ టీం విల్ లూజ్ చేసింగ్లో. ఎక్కడో చట మీకు మూడు మంచి ఓవర్లు వస్తే చాలు, మిగతా వాళ్ళు కొంచెం సపోర్ట్ ఇచ్చినా యూ విల్ విన్. బట్ కేకేఆర్ బౌలర్స్కి చొక్కలు చూపించారు. ఫస్ట్లీ మనం పంజాబ్ విన్లో మనం మాట్లాడాల్సింది ప్రభ్సిమ్రన్ సింగ్ గురించి. ద వే హీ స్టార్టెడ్, ప్రభ్సిమ్రన్ సింగ్ చిత్తకు కొట్టాడు అసలు. థర్డ్ ఓవర్ అనుకుంటా, దుష్మంతా చెమీరా ఓవర్ 23 runs వచ్చినాయి ఆ ఓవర్. సూపర్ బ్యాటింగ్. అండ్ మళ్ళీ 6th, ఇంకా మిగతా ఓవర్లు వస్తూనే ఉన్నాయి, 15లు 16లు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 20. అనుకుల్ రాయ్కి 6th ఓవర్ ఇచ్చాడు పవర్ ప్లేలో లాస్ట్ ఓవర్, అదొక 24 runs ఓవర్. సో వీళ్ళు పవర్ ప్లేలో దేవర్ 93 for 1. ప్రభ్సిమ్రన్ సింగ్ అన్నెసెసరీ రన్అట్. అది ఒకవేళ ప్రభ్సిమ్రన్ సింగ్ ఉండుంటే ఇంకొక ఓవర్ ముందే మ్యాచ్ అయిపోయేది. అలా ఆడాడు ప్రభ్సిమ్రన్ సింగ్. ఇంకా బైర్స్టో అప్పటికి కుదురుకున్నాడు కొంచెం, హీస్ ప్లేయింగ్, బట్ ప్రభ్సిమ్రన్ టుక్ ది అటాక్, కంప్లీట్ అటాక్. అండ్ 6 hours 93 అండ్ 10 hours దేవర్ 132. అంటే ఆల్మోస్ట్ అక్కడ కొంచెం డౌన్ అయినట్టుంది. 4 hours అక్కడ 40 వచ్చింది. బట్ ఎక్కడైతే మీకు రైలరోసో అవుట్ అయిపోయిన తర్వాత వచ్చాడబ్బా శశాంక్ సింగ్, చక్కలు చూపించాడు ఫస్ట్ బాల్ నుంచి. మీకు ఎక్కడే తెలిసిపోద్ది. 10 hours దేవర్ 132, 14 hours దేవర్ 196. అంటే ఎంత కొట్టారు, ఆల్మోస్ట్ 65 runs ఎంతో కొట్టారు వాళ్ళు 4 hours. సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ శశాంక్ సింగ్ అండ్ జానీ బైస్టో ఆ పర్టికులర్ పీరియడ్లో. అక్కడే మ్యాచ్ అయిపోయింది. 14 hours మీకు 196 అంటే ఇంకా 6 hours ఎంత కొట్టాలి, 60 runs. మీకు ఇద్దరు సెట్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా జితేష్ ఉన్నాడు, అశుతోష్ శర్మ ఉన్నాడు. సో అక్కడే మీ కేకేఆర్ బౌలర్స్ లాస్ట్ దేర్ కాన్ఫిడెన్స్, అందులో డౌటే లేదు. ప్రతి ఒక్కరిని నరేన్ ఒక్కడే 4 hours 24 for 1. ఎంత విధ్వంసంలో, ఎంత అరాచకంలో కూడా సునీల్ నరేన్ ఒక్కడే ఎకానమీ వాజ్ 6 ఎకానమీ, 4 hours 24 for 1. మిగతా వాళ్ళందరూ చమీరా 16 ఎకానమీ, హర్షిత్ రాణా 15, అనుకుల్ రాయ్ 18, వరుణ్ చక్రవర్తిని కూడా చెతకొట్టారు 15, రసూల్ 2 hours 36. అట్లా ఘోరం. రసూల్ని ఒక ఓవర్ అయితే 12th over 24 runs కొట్టారు. అండ్ హర్షిత్ రాణాని 18th over, ఇక్కడ మ్యాచ్ సీల్ అయిపోయింది. 18th overలో హర్షిత్ రాణాని 25 runs కొట్టారు బైర్స్టో అండ్ వీళ్ళుగా మన శశాంక్ సింగ్ కలిసి. మీరు వీళ్ళిద్దరు కూడా అన్క్యాప్డ్ ప్లేయర్స్, ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ శశాంక్ సింగ్. అసలు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అనామక ప్లేయర్లు. వాళ్ళు ఎవరికి తెలీదు. శశాంక్ సింగ్ గురించి తెలిసిందే కదా, రాంగ్ ప్లేయర్.
మేము కాదు ఈ శశాంక్ని కాదు కొనాలనుకున్నది అన్నారు, మళ్ళీ ఈ శశాంక్నే తీసుకున్నారు. బట్ ఎలా ఆడుతున్నాడంటే తన హైయెస్ట్ రన్ గెటర్ పంజాబ్కి, తనే లీడ్ చేస్తున్నాడు పంజాబ్ని రన్స్లో. ఒక అనామక ప్లేయర్లు ప్రభ్సిమరన్ సింగ్ అండ్ శశాంక్ సింగ్, ద వే దే ఆర్ ప్లేయింగ్. అఫ్ కోర్స్ బైస్టో ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ప్లేయర్, బైస్టో గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఈజ్ తనకు తన రేంజే వేరు కంప్లీట్గా. తను ప్రత్యేక ఫామ్లోనే లేడు అసలు, ఇప్పటికే హీ షుడ్ మేక్ అన్ ఇంపాక్ట్. చాలా లేట్ అయింది జానీ బైస్టో ఫామ్లోకి రావడం. సో ఫస్ట్ మ్యాచ్ నుంచి కనుక జానీ బైస్టో ఇలా ఇదే రేంజ్లో ఉండుంటే డెఫినెట్గా వాళ్ళు పంజాబ్ వాళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు లూజ్ అయినవి అన్నీ కూడా క్లోజ్ మ్యాచెస్. ఒకవేళ బైస్టో మంచి ఇలా ఓపెనింగ్ ఇచ్చి ఉండుంటే చివరిలో డెఫినెట్గా శశాంక్ అండ్ అస్తో ఫినిష్ చేసేవారు వాళ్ళకి. సో ఇట్ ఈస్ ఆల్రెడీ లేట్ బైస్టో విషయంలో, అందుకే నేను బైస్టో గురించి ఏం మాట్లాడలేదు. సో ప్రభ్సిమరన్ సింగ్ అండ్ శశాంక్ సింగ్ ఆర్ అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి. ప్రభ్సిమరన్ సింగ్ ఇంకా లాస్ట్ ఇయర్ కూడా బాగానే ఆడాడు, బట్ శశాంక్ సింగ్ అసలు ఎవరికి తెలియదు అలాంటి ప్లేయర్ ఇలా ఆడడం అనేది అవుట్ స్టాండింగ్ అసలు. అండ్ ఇది నిజంగానే నరకం చూశారు. వాళ్ళ బౌలర్స్ చూశారు, వీళ్ళు బౌలర్స్ చూశారు. అండ్ పంజాబ్ వాళ్ళు చాలా కొన్ని క్యాచెస్ మిస్ చేశారు. అండ్ దేర్ పంజాబ్ బౌలింగ్ వాస్ టూ బ్యాడ్ కంపేర్ టు కేకేఆర్ బౌలింగ్ కాస్త బాగానే వేశారు. వాళ్ళు స్లోవర్ వన్స్ ట్రై చేశారు, యార్కర్స్ ట్రై చేయలేదు. యార్కర్స్ ఆ టైంలో ఇంకా అంత నర్వస్ సిచ్యువేషన్స్లో యార్కర్లు పడవు. యూ నీడ్ టు బి వెరీ యాక్యురేట్ టు బౌల్ ఏ యార్కర్. అండ్ ఫైనలీ ఆల్మోస్ట్ 520 runs. ఓ పని చేయండి అబ్బా, మీరు ఇంకా బౌలర్లు తీసేయండి క్రికెట్లోంచి. బౌలర్లు తీసేసి 12 మంది ఇంపాక్ట్ ప్లేయర్తో కలుపుకుని 12 మంది కూడా బ్యాట్స్మెన్స్తో ఆడితే ఇంకా బెటర్ ఏమో. ఇంకా బౌలర్లు అనేవాడు కంప్లీట్ అవుట్ ఆఫ్ ఈక్వేషన్లోకి వెళ్ళిపోయాడు. ఏముంది ఆ 12 మందిలో ఎవరో ఒక 5 చేసి బౌలింగ్ వేయించుకోండి. అండ్ సి అవును, బ్యాటింగ్ ఇలా సిక్స్లు పట్టడం చూడటానికి చాలా బాగుంటుంది, బట్ మీ క్రికెట్ మీద ఉన్న క్రెడిబిలిటీ పోద్ది. ఎప్పుడైతే మీకు బ్యాటింగ్కి బాల్కి ఈక్వల్ ఫైట్ అనేది జరుగుద్దో అప్పుడే యూ విల్ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్ ఆన్ క్రికెట్. బట్ ఇది కంప్లీట్ బ్యాట్స్మెన్స్ గేమ్ అయిపోయింది ఈ ఐపీఎల్ పర్టికులర్గా. లాస్ట్ ఇయర్ దాకా లేని తేడా సడన్గా వచ్చింది ఈ చేంజ్, మరి ఎందుకు వచ్చిందో మరి. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల అంటే ఐ ఫీల్ నో. బౌండరీ సైజ్ తగ్గించడం వల్ల ఏమో మరి. బ్యాట్స్మెన్ మైండ్లో దేవర్ చేంజ్ వచ్చిందా, బాల్ 1 నుంచి అటాక్కి వెళ్దామని డిసైడ్ అవుతున్నారా అనేది ఏమో, వీటిలో ఏది కరెక్ట్ రీజను. బట్ మొత్తానికి ఒక అరాచకం అయితే చూస్తున్నాం. ఇంకా 30 మ్యాచ్లు ఉన్నాయి, ఆల్రెడీ 7 వచ్చినాయి 250+ స్కోర్స్. ఇంకా ఎన్ని వస్తాయో చూద్దాం. బట్ ఇట్స్ ఎ రియల్లీ గుడ్ విన్ ఫర్ పంజాబ్. అండ్ కేకేఆర్కి ఈ మ్యాచ్ పోవడం నిజంగానే బ్యాడ్ లక్ వాళ్ళకి. ఈ నెగ్గాల్సిన మ్యాచ్ దే లాస్ట్ ఇట్. ఈ మ్యాచ్ కేకేఆర్ ఓడిపోవడం వల్ల ఎల్ఎస్జికి ప్లస్, చెన్నైకి ప్లస్, అండ్ జీటీకి కూడా చాలా మంచి ప్లస్. వాళ్ళకి ఇంకా కొంచెం ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే మనం టాప్ 3 స్పాట్స్ కన్ఫర్మ్ అనుకున్నాం. బట్ కేకేఆర్ వాళ్ళు ఇంకా 5 wins దగ్గరే ఉన్నారు. సో అండ్ వీళ్ళు 8th పొజిషన్కి వెళ్ళారు పంజాబ్ వాళ్ళు, ముంబైని 9th గెంటి. చూద్దాం. బట్ అఫ్ కోర్స్ ఇట్స్ ఎ లేట్ రికవరీ ఫ్రమ్ పంజాబ్. బట్ ఇక్కడ నుంచి వీళ్ళు బాగా ఆడితే ఇట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్. బట్ ఇది కరెక్ట్ కాదబ్బా, కంప్లీట్ బ్యాట్స్మెన్ అరాచకం జరుగుతుంది అసలు ఈ ఐపీఎల్లో అయితే. చూద్దాం తర్వాత ఎలా నడుస్తుందో. అండ్ పంజాబ్కి నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఐ థింక్ ఇట్ ఈస్ చెన్నై సూపర్ కింగ్స్. May 1st చెన్నై సూపర్ కింగ్స్. ఐ థింక్ ఇది చెన్నైలో అనుకుంటా ఈ మ్యాచ్. కేకేఆర్కి ఇట్ ఈస్ ఢిల్లీ క్యాపిటల్స్. కేకేఆర్ వాళ్ళకి అసలు 2 close games. ఈ మ్యాచ్ ఖచ్చితంగా నెగ్గాల్సింది. క్లోజ్ గేమ్ కాదు ఇది, బట్ ఖచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్, ఓడిపోయారు. అండ్ ఇదే పిచ్ మీద మనం చూసాం బట్లర్ షో 220 చేసేసాడు. 220 ఈ పిచ్ మీద ఇంతకుముందు బెస్ట్ బట్లర్ చేసేసాడు, అది ఇప్పుడు 260కి వెళ్ళింది. ఇది వరల్డ్ రికార్డ్. ఇది వరల్డ్లోనే అసలు ఒక టీం 262 చేసి నెగ్గడం అనేది ఇట్స్ ప్యూర్లీ వరల్డ్ రికార్డ్. చూద్దాం ఇంకెన్ని రికార్డ్స్ వస్తాయో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. థ్యాంక్ యూ.